హాయ్ అండి, నమస్తే కమల్ని. చాలా మంది రైతులకి ఉన్న సమస్య ఏంటంటే పోతలు విపరీతంగా రాలిపోవడం, సో బ్లాక్ త్రిప్స్ అధికంగా ఎక్కువగా ఉండడం. దాంతో పాటు వచ్చేసరికి ఇదిగో ఈ రకంగా వచ్చేసి మొక్క అనేది దొప్పల్లాగా అయిపోవడం జరుగుతుంది. సో ఇది నల్లి దోమ రెండింటిని సక్కింగ్ చేసేదానికి చేయడం వల్ల ఈ రకంగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 2 స్ప్రేలు చెప్తాను. ఆల్రెడీ నేను స్ప్రే చేశాను. సో కాప్ సెట్టింగ్ కానీ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఒకసారి మీరు తోటంతా కూడా గమనించినా గానీ మీకు తెలుస్తా ఉంటది. పై కాపు కూడా సెట్ అవుతుంది. చాలా మందికి అసలు పై కాపు సెట్ అవ్వట్లా. దానికి కారణం ఏంటంటే రోగారు జంపులు, కీఫెన్లు ఇవన్నీ కొట్టడం వల్ల మొక్క అధికమైన హీట్కి వెళ్ళిపోయి కాప్ సెట్ అవ్వట్లా. ముందు బ్లాక్ త్రిప్స్ ని కంట్రోల్ చేయండి. నేను ఆల్రెడీ కూడా ఈ బ్లాక్ త్రిప్స్ ని కంట్రోల్ చేయడానికి రీసెంట్ గా మొన్న 13వ తారీఖు వచ్చేసరికి గరుడా 360 కొట్టాను. ఇది కొట్టేది 3వసారి నేను కొట్టడం. ఈ గరుడా 360 దాంట్లో వచ్చేసరికి గ్యారంటీ సూపర్ అంటే డైనోటెన్ ఫ్యూరాన్ అనేది ఎగ్జాథైజాక్స్ ఎండ్యూరర్ టెక్నికల్లోను తెల్లదోమ కలిపి ఉంటుంది. సో ఈ 2 కలిపి కొట్టాను. కాకపోతే మీరు ఎండ్యూరర్ 350 ml గరుడా 360 360 ml కలిపి కొడితే మంచి షైనింగ్ వస్తుంది దీనికంటే కూడా. సో తెల్లదోమ ఉంది అనుకుంటే గనక దీని తర్వాత కంటిన్యూషన్ స్ప్రేకి వెళ్తే గనక మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గరుడా 360 కొడితే గనక బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అయ్యి కాప్ సెట్ అవుతుంది. చాలా మంది మార్కెట్ లో ఏది తెచ్చి కొట్టినా గానీ కాప్ సెట్ అవ్వట్లేదు. ఓన్లీ కూడా పూతలు బాగా పేరేపించి మంచి క్వాలిటీకి వచ్చి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ చేస్తుంది ఏదన్నా ఉంది అంటే అది గరుడా 360. మీరు గమనిస్తే ఇదిగోండి కొమ్మలకి ప్రతి కొమ్మకి కూడా కాప్ సెట్ అవుతుంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. సో ఏ కొమ్మ చూసినా గానీ కాప్ సెట్ అవుతుంది. పైదాకా వచ్చే ప్రతి పూత కూడా కాపుగా మారుతుంది. బ్లాక్ త్రిప్స్ కూడా తక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోండి. సో బ్లాక్ త్రిప్స్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి కాప్ సెట్ అవుతుంది. దీని తర్వాత మనకి ఏదైతే ఇవి ఉన్నాయో ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే నేను ఇప్పుడు వచ్చేసరికి వారణాసి, ఈ వారణాసి వల్ల తెల్లదోమ పచ్చదోమ పైకి దొప్పల్లాగా లెగిసిపోవడం, చిగుర్లు కాలిపోవడం, మెయిన్ గా ఈ 4-5 రోజుల నుంచి చిగుర్లు బాగా కాలిపోతున్నాయి. దానికి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది వారణాసి. ఈ వారణాసి కనుక కలిపి కొడితే తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి సో కాయ సైజు రావడం, ఇవన్నీ మొక్క నలుపు రావడం, గ్రోత్ రావడం, ఇవన్నీ కూడా ఒక వారణాసికి మాత్రమే సాధ్యం. ఇది కొంటే గనక ఒక 200 గ్రాముల ఫ్లవరాన్ అనేది ఇదేంటంటే మొక్క సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసి మొక్క ఎక్కువగా నలుపుకొచ్చి మొక్క తేటగా వచ్చేసి మనకి పూతలు అనేది ఎక్కువగా పేరేపించి వచ్చిన పూతని నిలబెట్టడానికి పనిచేస్తుంది ఈ ఫ్లవరాను. ఈ వారణాసి కొంటే 1300 రూపాయలతో ఈ 1300 రూపాయల వాల్యూ కల ఫ్లవరాన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నేనైతే కనుక దీంట్లో లూనా ఎక్స్పీరియన్స్ కలిపి కొడుతున్నా కొంచెం తెగులు కనపడడం వల్ల. సో మీరు ఈ రకంగా 3 సపరేట్ బకెట్లోనే కలిపి కొట్టండి. లేదంటే గనక రీజెంట్ ఒక 1/2 లీటర్ వేసి స్ప్రే చేసుకున్నా కానీ ఒకవేళ లూనా ఎక్స్పీరియన్స్ కొట్టలేకపోతే కనుక రీజెంట్ లాంటిది దీంట్లో కలిపి కొట్టినా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.